కాబట్టి వారినే మళ్ళీ తీసుకొచ్చి శంకుస్థాపన చేపిద్దామని అనుకోవటం ఇది కాలాతీతం అవుతుంది. కాబట్టి దీని ప్రారంభానికి తప్పకుండా ఆయన ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఓన్లీ భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు మనమే ప్రారంభించాం. కాంట్రాక్టర్ని రేపటి నుంచే వర్క్లు ప్రారంభించండి. ఎక్కడైనా ఎంకరేజ్మెంట్ ఉంటే ఇమీడియట్లీ మా రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఆర్ఎండ్బి అధికారులు నోటీసులు ఇస్తే ఇమీడియట్లీ కూడా ఎంకరేజ్మెంట్ని తొలగించి ఎక్కడ కూడా మీకు వర్క్కి ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ రాకుండా ఇమీడియట్లీ వర్క్ చేసేదానికి మేము అన్నీ కూడా సహాయ సహకారాలు అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు బృందావన కాలనీ దగ్గర నుంచి ఈ మర్రి చెట్టు వరకు ఆల్రెడీ కూడా మీకు డ్రైనేజ్ పూర్తయింది. కాబట్టి ఇమీడియట్లీ కూడా ఈ ప్రాంతంలో మీరు వితిన్ ద 2 monthsలోనే మీ రోడ్డు కూడా పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు తొందరగా కూడా కాంట్రాక్టర్ని పూర్తి చేయమని ఈరోజు మీ అందరికీ ఆయన పరిచయం చేద్దామనే బహుశా కాంట్రాక్టర్ని ఎప్పుడు స్టేజ్ మీదకి ఎక్కించాం. ఇప్పుడు ఎక్కించామంటే అర్థమైందంటే ఆయన రేపు నుంచి జవాబుదారీగా ఉండి మాకంటే ఎక్కువగా బాధ్యత తీసుకొని తొందరగా ఈ రోడ్డును మా కావలి ప్రజలకి మీరు అందించాలి. ఎందుకంటే సెప్టెంబరు 6 అక్టోబర్లో నరేంద్ర మోడీ గారు కావలి ప్రాంతానికి వస్తున్నాడు, బీపీఎల్ శంకుస్థాపన చేయబోతున్నాడు. అటువంటి ఆనాటికి కావలి ట్రంక్ రోడ్డు పూర్తి 50% పూర్తయితే ఇంకా ఇండస్ట్రియలిస్టులు ఆయన వస్తున్నాడంటే కొన్ని వందల ఇండస్ట్రియలిస్టులు ఈ ప్రాంతానికి వస్తారు. కాబట్టి ఈ పట్టణాన్ని చూసి వాళ్ళు పులకించాలి, ఈ ప్రాంతంలోనే ఇల్లు నిర్మాణం చేసుకోవాలి, ఈ ప్రాంతంలోనే ఇండస్ట్రీ పెట్టాలని ఒక ఆలోచన వాళ్ళలో రేకెత్తించేందుకే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు మేము చేయటం జరుగుతుంది. తప్పకుండా మీరు ఇచ్చిన టైంలో కూడా పూర్తి చేయండి అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు మన కావలికి తలమానికమైంది పాతూరు. పేరుకు పాతూరుగా ఉంది. కావలి పుట్టుకొక నాంది పలికినప్పటికి కూడా శివాలయం దగ్గర నుంచి ఈరోజు అక్కంబావి సెంటర్ మీదుగా ఈరోజు వెంగయ్య గారి పాలెం మీదుగా అల్లిగుట్ట పాలెం మీదుగా వెళ్ళి ఈ రోజున పెద్దరాముడి పాలెం వరకు కూడా ఇంకొక రోడ్డుని ఈరోజు 11.5 కోట్ల రూపాయలతో ఈరోజు మంజూరు చేపించాం. అతి తొందరలో దానికి కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. మనకి ఏ విధంగా అయితే తుమ్మలపేట రోడ్డు ఉందో అదే విధమైనటువంటి రోడ్డు కావలికి ఇంకొక రోడ్డు కూడా ప్రజలకు అనుసంధానం కూడా చేసే విధంగా పాతూరిని కలుపుకుంటూ కోనేటి వారి పాలెం మీదుగా పెద్దరాముడి పాలెం వరకు కూడా రోడ్డును ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా ఈ రోజున రుద్రకోట దగ్గర ఉన్నటువంటి చెన్నైపాలెం రోడ్డుని దాన్ని కూడా ఈరోజు 10 మీటర్స్ రోడ్డుగా ఈరోజు రూపొందించబోతున్నాం. అతి తొందరలో దానికి కూడా నిధులు మంజూరై రాబోయే కాలంలో బీపీసీఎల్ ఇండస్ట్రీకి మొదటి మొదటి దారిగా మన చెన్నైపాలెం రోడ్డుని అభివృద్ధి చేయడానికి మేము ఈరోజు కంకణబద్దులు అయ్యామని కూడా ఈ విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నాం.